మంత్రి సుజాత్ ఇంట్లో డబ్బుల సంచి పెట్టిన మహిళని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మల్లికార్జున్ అడిగి తెలుస్తున్నాం. మల్లికార్జున్, అదుపులోకి తీసుకున్న మహిళకు సంబంధించిన వివరాలు ఏం చెప్తున్నారు పోలీసులు? ఆవిడ ఏం చెప్తుంది, ఏంటి సమాచారం? నిన్న రాత్రి అనుమానాస్పదంగా బ్యాగ్ కనిపించి వదిలి వెళ్లిపోయినటువంటి మహిళగా పోలీసులు చూపిస్తున్నారు. ఆ మహిళని ఇంతకు ముందు మంత్రి ఇంటి వద్ద కూడా తీసుకొచ్చారు. ఆ మంత్రి వద్ద ఈమె ఈ డబ్బుల సంచి వదిలి వెళ్ళినట్టుగా కూడా ఆమెను చూపిస్తున్నారు. కాకపోతే ఆమెకు మతిమరుపు ఉన్నట్టుగా కానీ, లేకపోతే ఆమె 10 లక్షలు తీసుకొచ్చేదానికి స్తోమత ఉన్నట్టుగా కానీ ఆమె ఏమాత్రం కనిపించట్లేదని ఇక్కడ స్థానిక ఆ వాదన. ఎందుకంటే ఆ మహిళ 10 లక్షల రూపాయలు తీసుకురాగలిగినటువంటి మహిళ అది మర్చిపోయేటటువంటి అవకాశం ఏ రకంగానూ లేదు. ఎందుకంటే ఆ పోలీసులు ఈ కేసుని తప్పుదారి పట్టించేందుకు, అలాగే ఆ 10 లక్షల రూపాయలు ఆ పెళ్లి కోసం బయట నుంచి అప్పుగా తీసుకొచ్చి, అలాగే శుభలేఖ ఈ ఇంటి వద్ద ఇచ్చి వెళ్లేందుకు వచ్చినట్టుగా కూడా అంతా ఒక కట్టకథగా చెప్తున్నట్టుగా కనిపిస్తుంది. ఆ మహిళ ప్రస్తుతం ఆ పోలీసు అదుపులో ఉంది. కాకపోతే ఆ మహిళ తోటి మీడియా ఎన్టీవీ మాట్లాడే ప్రయత్నం చేయగల ఆమె కూడా నేను ఎవరికి డబ్బులు ఇవ్వలేదు, నేను అసలు ఏ సంచి తీసుకురాలేదు అన్నట్టుగా కూడా మన దగ్గర వాయిస్ రికార్డ్ అయ్యి మన దగ్గర కనిపిస్తుంది. కాకపోతే మహిళని వెంటనే పోలీసులు ఇక్కడ ఉన్నటువంటి మీడియాను చూసి ఇక్కడి నుంచి వెంటనే పోలీస్ స్టేషన్ కి తరలించేశారు. అయితే ఆ మహిళ ఎవరు? ప్రస్తుతం తాడేపల్లిగూడెం నుంచి వచ్చినటువంటి ఒక మహిళగా మాత్రం ఇక్కడ స్థానికులు చెబుతున్నారు. అదే ఆ మహిళ ఎవరు అనే దానిపైన ఇక్కడ పీతల సుజాత తండ్రి ఎవరైతే ఉన్నారో ఆయన ప్రశ్నించగా ఆయనకు ఆ మహిళ ఎవరో కూడా తమకు తెలియదని, ఎప్పుడు చూడలేదని కూడా సమాధానం ఇచ్చారు. అయితే ఈ ఎవరు కనీసం మొహపరిచయం కూడా లేనటువంటి వారి ఇంటికి వచ్చి కలిసేటటువంటి అవకాశం లేదు. అది కూడా ఆర్థిక సహాయం కోసమో రావచ్చు, లేదంటే వేరే ఇంకా దేనికోసమైనా రావచ్చు. కానీ 10 లక్షల రూపాయల సంచి తీసుకుని ఇంటికి వచ్చేటటువంటి పరిస్థితులు అయితే మాత్రం కనిపించట్లేదు. దీంతో ఆ మహిళని ఈ పీతల సుజాత వద్దకు తీసుకెళ్ళినప్పుడు ఆమె పైన కూడా ఆ మంత్రి కొంత ఆవేశం వ్యక్తం చేశారు, అసహనం కూడా వ్యక్తం చేశారు. అటువంటి విజువల్స్ కూడా ఇంటికి వస్తున్నాయి. అయితే ఇదే సమయంలో మహిళ కొంత తనకేమీ తెలియదు అన్నట్టుగా తన తలబాటుకుంటూ ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది. దీంతో మరింత అనుమానాలు కొంత రేకెత్తుతున్నాయి. ఏ పాపం తెలియనటువంటి ఒక మహిళని ఇందులో ఇరికిస్తున్నారా అనేటటువంటి కోణాలు పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ఆమె అసలు నిజంగా 10 లక్షలు తేగలిగితే బ్యాంక్ నుంచి తీసుకొచ్చిందా, లేకపోతే ఎవరి దగ్గర అప్పు తీగా తీసుకొచ్చిందా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేయాల్సింది. పరితోష్. రైట్, థ్యాంక్ యూ మల్లికార్జున్. పోయిందని నేను ఏదో పొరపాటు తిరుగుతున్నట్టు ఏంటో తప్పు చేసిన మర్చిపోవడం తప్ప. ఎందుకు అలా తీస్తావు? ఎందుకు చెప్తున్నాను? నేను ఏ తప్పు చేశానని చెప్తున్నాను. ఎందుకంటే అలాగే తీసుకున్నారు మరి మీకు చెప్తున్నాను కదా, తీసేయండి రండి. ఇదే న్యూస్.